భూమిలోకి మళ్ళా వెళ్ళిపోవడం, అవతారం చాలించి అక్కడ దాకా రాశానమ్మా. ధరణీ జాతవు ధాత్రిని చేరి అవతారము చాలించిన మాన్వివి. మాన్వి అంటే ఆత్మాభిమానంతో ఆవిడ మళ్ళా రాముల వారిని ఏలుకోవాలి రండి అంటే వెళ్లకుండా ఆవిడ ఆ తల్లిని పిలిచి భూగర్భంలోకి వెళుతుంది. అంటే మామూలుగా చెప్పుకోవాలంటే ఇంకా అమ్మవారి అవతారం అయిపోయింది, అందుకని రావణ సంహారం జరిగింది. ఈ మొత్తం రామాయణంలో అమ్మవారిని మనం ఎక్కడ చాలా గొప్ప పవిత్రులాగా చూడాలి అంటే ఆవిడ రాజ అంతఃపురంలో ఉండి హాయిగా రాజభోగ్యాలు వినుభవించవచ్చు, కానీ అడవికి వెళ్ళారు, కానీ రావణాసురుడు దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడైతే రావణాసురుడు అమ్మవారిని ఎత్తుకుపోతుంటే జుట్టు పట్టుకుని పైనుంచి గంధర్వులు దేవతలు అందరూ అమ్మయ్య అనుకున్నారట. అంటే ఇంకా రావణాసురుడికి మూడింది, వాడి సంహారం జరుగుతుంది అమ్మవారు కష్టపడిన. అంటే అటు దేవతలకి మానవులకి అసురులకి శాంతి కలిగించి లోక కళ్యాణం చేయడానికి అవతరించిన పావని సీతాదేవి. అందుకని ఆవిడ కష్టాలన్నీ మన కోసమే పడ్డారమ్మా, ఆవిడ కోసం పడలా. అందుకని ఆవిడ్ని జగదైక మాత అనేసి మన అందరం కూడా ఆదిశక్తి అవతారం అనేసి స్మరించి సీతానవమి చేసుకుని అందరూ కూడా సుఖశాంతులతోటి కుటుంబ సౌఖ్యంతో ఆదర్శ పతి పత్నిగా ఉండాలి అనేసి కోరుకుంటున్నానమ్మా. ధన్యవాదాలమ్మా. సీతాదేవి గురించి, సీతా జయంతి యొక్క విశిష్టత గురించి, అలాగే సీతా చాలీసా గురించి కూడా చాలా మంచిగా అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు. ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మా. ఈ సీతా నవమి రోజున మీ సీతమ్మ వారి గురించి తలుచుకోవడము, సీతా నవమి దేశాల్లో మన దేశంలో అన్ని ప్రాంతాల్లో ఏ విధంగా జరుపుకుంటారో మనం కూడా అందరం జరుపుకుని కుటుంబ సౌఖ్యాన్ని, ఆ తర్వాత భార్యాభర్తల మధ్య చక్కటి అన్యోన్యతని, కుటుంబ సౌఖ్యంలో మళ్ళా పిల్లలు అష్టైశ్వర్యాలు ఇచ్చే అమ్మవారిని కొలవడం అనేది అందరికీ కూడా శుభ సౌభాగ్యాలు ప్రసాదించే అమ్మవారు. సీతా